తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గడిచిన రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు అత్యంత దారుణంగా దిగజారిపోయాయని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రక్షణ కల్పించాల్సిన పోలీస్ వ్యవస్థను పూర్తిగా నీరుగార్చి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2024 జూన్ 4వ తేదీ ఎన్నికల లెక్కింపు సాయంత్రం నుంచే తెలుగుదేశం పార్టీ శ్రేణుల కనుసన్నల్లో మెలిసేలా పోలీస్ వ్యవస్థను మార్చేశారని, చట్టబద్దమైన పరిపాలనకు బదులు టీడీపీ నేతలు ఇచ్చిపెట్టిన పచ్చబిళ్ల ఇవాళ నేరాలకు ఘోరాలకు అధికారిక లైసెన్స్ గా పోలీసులను నిశ్చేష్టలను చేసే తావీదుగా మారిందని ఆక్షేపించారు. గడిచిన 2 సంవత్సరాల నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక 15 రోజుల ముందు అంటే 4వ తారీఖు, ఆయన 12వ తారీఖు 8 రోజుల ముందు నుంచి 4వ తారీఖు లెక్కింపు మొదలైనటువంటి రోజు సాయంత్రం నుంచి ఈ రోజు దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను నీరుగార్చి లా అండ్ ఆర్డర్ మొత్తాన్ని కూడా తునాతునకలు చేసి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వాళ్ల కనుసన్నల్లో పోలీసు వ్యవస్థని మసిరెట్టిగా చేసుకోవటం ద్వారా ఇవాళ ప్రజలకి పోలీసు వ్యవస్థ అంటే ఒక భయం, పోలీసు వ్యవస్థలోనే కొంతమంది పోలీసు అధికారులంటే జుగుప్స, ఓవరాల్ గా లా అండ్ ఆర్డర్ అంటే నమ్మకం లేనటువంటి ఒక వ్యవస్థగా ప్రజల మధ్యలో నాటుకుపోయిన పరిస్థితులు. రెడ్ బుక్ రాజ్యాంగంలో అసలు మహిళలకి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయినటువంటి పరిస్థితులు వచ్చినాయి. చంద్రబాబు నాయుడికి ఓటు ద్వారా లేదా కొంతమంది చెప్తున్నట్టు మెషిన్ ద్వారా, యంత్రం ద్వారా వచ్చినటువంటి ఈ అధికారం, ఆ అధికారం ద్వారా పోలీసు వ్యవస్థని అండగా పెట్టుకుని టీడీపీ నాయకులు, కార్యకర్తలు యథేచ్ఛగా. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జేపీ రోడ్లోని ఆనంద ఫంక్షన్ హాల్లో పరిణయ ఎగ్జిబిషన్ ను మంగళవారం ప్రారంభించినట్లు నిర్వాహకులు టీవీ రావు తెలియజేశారు. శారీస్, డిజైనర్ బ్లౌజెస్, కుర్తీస్, రియల్ జ్యువెలరీ, డైమండ్స్, ఇమిటేషన్ జ్యువెలరీ, డెకార్స్, సూట్స్, హైఫై ఫ్యాషన్స్ తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని తెలియజేశారు. దేశం నలుమూలల నుంచి సేకరించిన 100 మందికి పైగా డిజైనర్స్ చే రూపొందించిన వివిధ రకాలైన మోడల్స్ ఈ ఎగ్జిబిషన్ లో లభ్యమవుతాయని పేర్కొన్నారు. ఈ నెల 22వ తేదీ బుధవారం వరకు ఎగ్జిబిషన్ ఉంటుందని తెలియజేశారు. ఈ అవకాశాన్ని భీమవరం పట్టణ పరిసర ప్రాంత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ను బాల్య దశలోనే అడ్డుకోవడానికి హెచ్పీవీ వ్యాక్సిన్ అనేది బృహత్తర కార్యక్రమమని డాక్టర్లు చుండూరి సాయిబాబా, చుండూరి మల్లేశ్వరి అన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదామిరంలోని మిత్ర హాస్పిటల్ నందు భీమవరం లయన్స్ క్లబ్, భీమవరం ఫెమినా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 2వ బ్యాచ్ లో మరో 50 మంది 2వ విడత హెచ్పీవీ వ్యాక్సినేషన్ వేసే కార్యక్రమాన్ని లయన్ డాక్టర్ ప్రియాంక ప్రారంభించి మాట్లాడారు. 15 సంవత్సరాల వయసు పైబడిన బాలికలకు జిల్లాలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ చేస్తున్నామని అన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు గోపిశెట్టి మురళీకృష్ణ, మాజీ అధ్యక్షులు బొండ రాంబాబు మాట్లాడుతూ క్లబ్ ద్వారా 300 మందికి వ్యాక్సిన్ చేయిస్తున్నామని, ఇది ప్రైవేట్ గా వేయించుకుంటే ఒక్కొక్కరికి 12,000 రూపాయలు అవుతుందని, లయన్స్ క్లబ్ ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలియజేశారు. హాస్పిటల్లో హెచ్పివి సెకండ్ డోస్ అనేది వేస్తున్నాము. ఇది లయన్స్ క్లబ్ వాళ్ళ సహకారంతో చేస్తున్నామండి. దీంట్లో కృష్ణారావు గారు, రాంబాబు గారు, సరోజిని గారు, తులసి ప్రసాద్ గారు ఇంకా వీళ్ళ సహకారంతో చేస్తున్నాము. నేను కూడా లయన్స్ క్లబ్ మెంబర్ నండి, ఫెమినా లయన్స్ క్లబ్ మెంబర్ని. దీనికి ప్రెసిడెంట్ వచ్చేసి ఐశ్వర్య గారు. ఇది మిత్ర హాస్పిటల్లో విక్రాంత్ గారు, ఇంకా మల్లీశ్వరి మేడం, సాయిబాబు గారు, మేమందరం ఇలా చేరుకుని సేవ చేయాలని ఇది సదుద్దేశంతో మేము ఈ వ్యాక్సిన్ చేస్తున్నామండి. ఇది ప్రతి అమ్మాయి కూడా ఇప్పించుకోవాల్సిన వ్యాక్సిన్. అందరు అమ్మాయిలు ఇప్పించుకోవడం వల్ల వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి క్యాన్సర్ ఇచ్చి ఆ క్యాన్సర్ రాకుండా మనం ఆపచ్చు. సో ప్రతి అమ్మాయి నిర్లక్ష్యం చేసుకోకుండా లయన్స్ క్లబ్ వాళ్ళని కలిసి ఇలా వ్యాక్సిన్ అనేది వేయించుకోండి. 11,000 ఖరీదైన వ్యాక్సిన్ లయన్స్ క్లబ్ వాళ్ళు మనకి ఫ్రీగా మన మిత్ర హాస్పిటల్, ఎందుకంటే మేము కూడా లయన్స్ క్లబ్ మెంబర్స్ వల్ల వేస్తున్నారు కాబట్టి అందరూ ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోండి. మరియు భీమవరం ఫెమినా లయన్స్ క్లబ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమంలో భాగంగా సెకండ్ బ్యాచ్ సెకండ్ డోస్ ఈ రోజు మిత్ర హాస్పిటల్లో మనం వేయటం జరుగుతుంది. మరి ఒక్కో వ్యాక్సిన్ ఇది 12,000 రూపాయలు ఖరీదైన ఈ వ్యాక్సిన్ ని లయన్స్ క్లబ్ మెంబర్స్ యొక్క ఆర్థిక సహకారంతో ఎవరైతే బాలికలు ఉన్నారో 14 ఏళ్లు పూర్తి చేసుకుని పెళ్లి కానటువంటి బాలికలకు 3 డోసులు ఇక్కడ వేయడం జరుగుతుంది లయన్స్ క్లబ్ తరఫున. ఈ 12,000 రూపాయల వ్యాక్సిన్ ని ఉచితంగా లయన్స్ క్లబ్ తరఫున అందజేయడం జరుగుతుంది. మొత్తం 300 మంది బాలికలకి వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. వారి ఆధ్వర్యంలో ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది మరి భీమవరాన్ని ఇంచుమించు ఒక 300 మంది ఈ బాలబాలికలకి, మెయిన్గా అమ్మాయిలకి వేయటం జరుగుతుంది. సో దీనికి ఈవేళ సెకండ్ డోస్గా మరి మన మిత్ర హాస్పిటల్లో ఒక 50 మందికి వేస్తున్నాం. సో అలాగే ఇప్పటి వరకు ఒక 200 మందికి మనం ఈ వ్యాక్సినేషన్ వేయటం జరిగింది. మరి ఇది ఈ గర్భాశయ క్యాన్సర్ అనేది మరి నివారించడానికి ఇది చాలా ఉపయోగం. సో ఈవేళ అత్యధికంగా మన దేశంలో ఏదైనా ఒక వ్యాధి స్త్రీలకు ఉంది అంటే దాని ద్వారా ఇబ్బంది పడుతున్నది అది గర్భాశయ క్యాన్సర్. మరి దాన్ని నిర్మూలించడానికి దేశవ్యాప్తంగా మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్కూల్ పిల్లలకి 14 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళందరికీ ఈ వ్యాక్సిన్ వాళ్ళు వేస్తున్నారు. మరి మన లయన్స్ క్లబ్ ద్వారా ఈ 18 ఏళ్ళు పైబడిన వాళ్ళకి మనం ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వ్యాక్సిన్ ఉపయోగించుకుంటున్న వాళ్ళందరూ కూడా నిజంగా చాలా అదృష్టవంతులని తెలియజేసుకుంటూ మరి దీనికి సహకరిస్తున్న మిత్ర హాస్పిటల్ యాజమాన్యానికి, డాక్టర్స్కి అందరికీ కూడా మా యొక్క క్లబ్ లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన 11,639 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేని పక్షంలో నిరుద్యోగులంతా డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో చలో విజయవాడ చేపడతామని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న హెచ్చరించారు. కాకినాడ కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఖాళీలతో సంబంధం లేకుండా, నిరుద్యోగులతో సంబంధం లేకుండా కేవలం 2,500 పోస్టుల నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధపడ్డం సిగ్గుచేటని అన్నారు. కనీసం 10,000 పోస్టులతో కూడిన నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు కాకినాడలో పోలీస్ కానిస్టేబుల్ పోస్టు సంఖ్య 10,000తో కూడినటువంటి నోటిఫికేషన్ ఇవ్వాలనేటువంటి సింగిల్ డిమాండ్ తో ఈరోజు శాంతియుత ర్యాలీ ఈరోజు కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మేము వినవిస్తుంది ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు సక్రమంగా ఇవ్వలేదు, సంఖ్య తగ్గట్టుగా ఇవ్వలేదు, కేవలం 6,100 మాత్రమే ఇచ్చాడు. కానీ సిబిఎన్ గారు సీఎం అయితే పోస్ట్ సంఖ్య పెరుగుతుంది, మేము నోటిఫికేషన్లకు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పి సిబిఎన్ గారు చెప్పారు. దాన్ని నమ్మి నిరుద్యోగ యువత అంతా కూడా ఓట్లేశారు. తేడా ఈరోజు చూస్తే ఆయన చెప్పిన లెక్కల కన్నా ఈయన చెప్పిన లెక్కలు మరీ దారుణంగా ఉన్నాయి. ఆయన కనీసం పోని 6,100 అన్నారు,
ఈయన అన్ని కలిపిన 400 పోస్టులు కూడా రావట్లే. అందుకనే మేము అడుగుతుంది, దాదాపు 5 లక్షల మంది నిరుద్యోగుల తరపున అడుగుతున్నాం. ఈ రోజు 5 లక్షల మంది నిరుద్యోగులు గత 5 ఏళ్ల నుంచి నోటిఫికేషన్ లేక కోచింగ్ సెంటర్లో అప్పులు చేసి ఉన్న ఆస్తులు అమ్ముకొని కోచింగ్లు తీసుకొని పోలీస్ కావాలనే కళతో ఏకైక లక్ష్యంతో ఈ రోజు చదువుతుంటే వీళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినట్టుగా ఈ రోజు హోంమంత్రి గారి ప్రకటన. ఉగాది నాడు ఉగాది పచ్చల సందర్భంగా అందరికీ సడ్డుతులంటే మాకు మాత్రం చేదు పెట్టినట్టుగా లోకేష్ గారు కేవలం 2500 పోస్టులు మాత్రమే ఉన్నాయి, అవి ఆగస్టు 15 ఇస్తామని చెప్పి ఈ రోజు ఆ జాబ్ కారణం చెప్పడం అన్యాయం. కేవలం నిరుద్యోగులను మోసం చేయడం అనేటువంటిది మా ఆవేదన. అందుకనే ఇప్పటికైనా హోంమంత్రి గారి లెక్కలు అసెంబ్లీలో చెప్పారు, ఏదో బయట చెప్తారన్న ఇదే మాట. 19,999 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్టు హోంమంత్రి గారు చెప్పిన లెక్కలే. కాబట్టి అందులో కనీసం సగమైనా 10,000 అయినా ఈ రోజు నోటిఫికేషన్ ఇవ్వాలనేటువంటిది మా డిమాండ్. అట్లాగే రెగ్యులర్ నోటిఫికేషన్ లేనందువల్ల దాదాపు 4 ఏళ్ల వరకు నోటిఫికేషన్ దాదాపు స్టేట్ విడిపోయిన తర్వాత 3 నోటిఫికేషన్లు వచ్చాయి. కాబట్టి వయో పరిమితి కూడా ఈ రోజు నిరుద్యోగులు ఎక్కువ మంది పోలీసు కావాలన్న కళ ఈ రోజు కలగానే మిగిలిపోతుంది. అందుకని వాళ్ళందరికీ వయో పరిమితి సడలింపు కూడా పరిశీలించాలి. ఈ డిమాండ్ల సాధన కోసం ఈ రోజు కాకినాడలో చేసాం, నిన్న మొన్న విజయనగరం, కర్నూలు చేసాం, రేపు గుంటూరు చేసాం. ఇట్లాగే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా మొండిగా ఉంటే విజయవాడలో వేలాది మంది, లక్షలాది మంది వచ్చి చేరుకుంటా ఈ ప్రభుత్వం 10,000 పోస్టు సంఖ్య పెంచుతామనేటువంటి హామీ ఇచ్చేదాకా విజయవాడ నుంచి కదలమని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఇప్పటికైనా మా మీద జాలి దయ చూపండి. 10,000 పోస్టు సంఖ్య పెంచినట్లు ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలని చెప్పి మేము DYFI గా డిమాండ్ చేస్తున్నాం. గ్యారంటీ అని చెప్పి ప్రచారం చేసిన కూటమి నాయకత్వం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్ల కాలంలో నోటిఫికేషన్లు భర్తీ చేయలేదు. భర్తీ చేయకపోవడం పోయి ప్రతి సంవత్సరం ఇస్తున్న జాబ్ క్యాలెండర్, మెగా DSC, మెగా నోటిఫికేషన్లు ఇవన్నీ అమలు చేయడం లేదు. చివరికి పోయి మొన్న ఉగాది నాడు 2,500 టీచర్ ఎవరైతే కానిస్టేబుల్ SI కానిస్టేబుల్ పోస్టుల వరకు ఉన్నాయి అవే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ప్రకటించారు. కాదు, ఇప్పుడు అసెంబ్లీలో ప్రకటించిన 19,000 పోస్టులు ఏదైతే అన్నిటికీ నోటిఫికేషన్ ఇవ్వాలి. 20,000 మినిమం గా 10,000 పోస్టులు ఇవ్వాలని చెప్పి ఈరోజు DYFI సంఘాలుగా ఆందోళన చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వేలాది రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ సెంటర్లో రూముల్లో ఉన్న నిరుద్యోగ యువతకి మంచి ఆలోచన ఇచ్చే విధంగా ఆగస్టు 15వ తారీఖుని 10,000 పోస్టులైన భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చే విధంగా మాట్లాడాలని చెప్పి డిమాండ్ చేస్తాను. నా పేరు రాజా, కాకినాడ, DYFI. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర మంత్రులు లాలన్ సింగ్, పీయూష్ గోయల్ కు ఆక్వా, పొగాకు రైతుల సమస్యలపై వినతి పత్రం. ఆక్వా రంగం సమస్యలు, పొగాకు ధరల పతనాన్ని ప్రస్తావించిన రైతు సంఘాల ప్రతినిధులు. నెల్లూరులో ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేసిన మంత్రి నారాయణ. విద్యా వ్యవస్థలో లోకేష్ విప్లవాత్మక మార్పులు తెస్తున్నారని ప్రశంస. తమ్మినేని చేసిన అక్రమాలు, భూ కబ్జాలు, ఫోర్జరీ వ్యవహారాలు బయటపడడంతో కుటుంబంతో సహా పారిపోయారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య విమర్శలు. గుంటూరు అమానుష ఘటన ముమ్మాటికి శాంతి భద్రతల వైఫల్యమేనన్న మాజీ మంత్రి పేర్ని నాని. ఐజీ సహా బాధ్యులైన అధికారులందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.